నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ యుద్ధం మనం చూసుకుంటే ముగింపు దశకైతే ఇంకా చేరుకోలేదు. ట్రంప్ ఓవైపు మనం చూసుకుంటే ఇరాన్ తమ యొక్క ప్రపోజల్కు ఒప్పుకుంది, అగ్రిమెంట్ కూడా త్వరలో కుదరబోతూ ఉందని చెప్పి ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఇరాన్ సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం అమెరికా అయితే శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో, అణుబాంబు తయారీకి ఉపయోగించే శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది తమకు అప్పగించాలని చెప్పేసి అమెరికా డిమాండ్ చేస్తూ ఉంది. హార్ముజ్ జలసంధి పైన టోళ్లు విధించకూడదని చెప్పేసి, టోళ్లు విధించకుండా ఈ యొక్క ప్రపోజల్, ఈ రెండూ లేకుండా ఈ యొక్క ప్రపోజల్ అయితే పూర్తి కాదని చెప్పేసి అమెరికా తెగేసి చెప్పిందనమాట. ఈ నేపథ్యంలో ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు హార్ముజ్ జలసంధి పైన నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్లు తమ పరస్పర విరుద్ధ వైఖరులకి కట్టుబడి ఉన్నాయి. దీంతో యుద్ధం ముగించేందుకు పాకిస్తాన్ నేతృత్వంలో జరుగుతూ ఉన్న ప్రయత్నాలకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుపన్నం చేసిన యురేనియం నిల్వలను అమెరికా చివరికి స్వాధీనం చేసుకుంటుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ యురేనియం అణ్వాయుధం కోసమేనని చెప్పి అమెరికా భావిస్తూ ఉండగా, ఇది పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెప్పేసి ఇరాన్ చెబుతూ ఉంది. మేము దానిని స్వాధీనం చేసుకుంటాము, అది మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు, దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత నాశనం చేస్తామని చెప్పి, కానీ ఇరాన్కు దక్కనివ్వమని చెప్పేసి వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు. మరోవైపు మనం చూసుకుంటే యురేనియంకు సంబంధించి అనువంత యురేనియంను కూడా అమెరికాకు అప్పగించమని చెప్పేసి, అది మా యొక్క దేశ భద్రతతో ముడిపడి ఉందని చెప్పేసి ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సంచలనమైన ప్రకటన చేశారనమాట. ప్రస్తుతం విరుద్ధమైన ప్రకటనల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వం ఏమాత్రం పని చేయడం లేదని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.